Attention students, we are going to have the prize distribution now. You're requested to assemble in the auditorium. రే నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రారేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్ ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏం తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్ ఆ? నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరేయ్ ఎల్రా బాబు వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. He is from St. Alex College. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. డ్రైవర్ వ్యాన్ ఆపు. అక్కడేదో న్యూస్ దొరికేలా ఉంది. ఎంత పని చేసావు అన్నయ్య? ఏం చేయమంటావు బాబాయ్? వదిలిపోయిన తర్వాత ఆ లోటు లేకుంటాను అనిపించాడు మా అన్నయ్య. జ్యోతి జ్యోతి లైన్ లోకి రా. ఆల్రెడీ నన్ను క్రియేటివ్ డైరెక్టర్ లైన్ లో పెట్టాడే. ఏయ్ నేను అంది ఆ లైన్ కాదే ఆన్లైన్. ఇక్కడేదో బ్రేకింగ్ న్యూస్ దొరికేలా ఉంది. ఏమైంది? ఎవరైనా లేచిపోయారా? టవర్ ఎక్కారా? ట్యాంకర్ ఎక్కారా? లోపలికి వెళ్తే గానీ పూర్తి సమాచారం తెలీదు. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పుకోండి, మీరు కొంచెం తప్పుకోండి. కమన్ రాజు. ఏమైందమ్మా? సత్యబాబు గారు పోయారు. ఏమైంది సార్? అన్నయ్య కేఎస్ గారు వస్తున్నారు. కేఎస్ గారు వస్తున్నారు. రండి సార్ రండి. రాజు కమాన్. రాజు కెమెరా ఆన్ చేయి త్వరగా. ఆల్రెడీ రన్నింగ్. సార్ మీరేం చేస్తుంటారు? నువ్వు అనలే గాని ఏమైనా చేస్తాను. సార్ మీరు ఆన్లైన్ లో ఉన్నారు సార్. నేను ఆ లైన్లోనే ఉన్నాను. లైన్ అంటే అది కాదు, టీవీ 6 లో ఉన్నారు. మిమ్మల్ని అందరూ కేఎస్ అంటున్నారు. అది మీ బిరుదా? కేఎస్ అంటే కాశీపట్నం సర్పంచ్. అందంగా ఉంటదని కట్ చేసుకున్నా. సత్యబాబు గురించి మీ అభిప్రాయం? ఆయన ఎలా పోయారు? తెలీదు, ఆయన అడిగి చెప్తాను. నాతో నువ్వు లైన్లో ఉంటావు కదా. దా. జ్యోతి ఇక్కడ సత్యబాబు ఎలా పోయారో ఇది హత్యో ఆత్మహత్యో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవేళ ఇది హత్య అయితే HSPACE-NAME 003కి SMS చేయండి. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే AH-NAME 005కి SMS చేయండి. చూస్తూనే ఉండండి. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూపించే మీ TV6 నిజాలు పక్కన పెడితే. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి భామ. SMS పంపిస్తే మనకేం వస్తుందిరా? సెల్ ఫోన్ కంపెనీకి టీవీ కంపెనీకి సగం సగం లెక్క వస్తుంది, మనకేమో 6 రూపాయలు బొక్క వస్తుంది. ఇదో బిజినెస్ రా వాళ్ళకే. ఎర్ర రాంబాబు ఏం జరిగిందిరా? రైలు జీరోలో లాస్ వచ్చిందని అన్నయ్య చచ్చిపోయాడా? రైలే పోయినాయి అనుకున్నాను. ఈడ అన్నయ్య కూడా. ఒరే రాంబాబు నువ్వెందుకు ఎక్కువ పెడతావు? నువ్వు ఏడకు ఊరుకో. అన్నయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ నేను కట్టించే మరుగుదొడ్లకి అన్నయ్య పేరే పెడతాను. ఈ ముక్క టీవీలో చెప్పితే బాగుండేది కదండి. ఆ యాంకర్ చూసాక మాట రాలేదు. మాట రాకపోయినా మనిషి వచ్చేస్తున్నాడు అండి. ఎలా వస్తాడు రా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు పోయారు? మీరే. నేనా? ఎవరన్నారు? మీ తమ్ముడు చెప్పాడు ఇడు అన్నాడు. మీ మొహాలు మండ. నేను బ్రతికుండగానే చంపేస్తారా? వెళ్ళండి వెళ్ళండి. అది కదనే, మన ఊళ్ళో రైలు వ్యాపారం చేసిన వాళ్ళందరూ లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు కదా. నువ్వు కూడా చేసుకున్నావు అనుకున్నాను. లాస్ వస్తే చచ్చిపోతానా? క్రిందటి సంవత్సరం చేపల చెరువులో లాభం వచ్చింది, ఈసారి పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు ఇది ఎలా జరిగింది? పని పాట లేదా? ఘోరుమని ఏడ్చినా గాడిద గుడ్డు పెట్టిందన్నా మైకట్టుకు వచ్చేయడమే. నిజాలతో పని లేదు. టీవీ ఛానల్స్ బాగా ఎక్కువైపోయి న్యూస్ ఏమి దొరక్క ప్రతి అడ్డమైన చెత్త చూపించేయడమే. వెళ్ళవమ్మా వెళ్ళ. తాతాజీ నీ దగ్గర లెక్క ఎంత ఉంది? 10,000 ఉంది. 10 రూపాయలు వడ్డీస్తాను. అలాగే 11 అయితే ఓకే. తీసుకో. ఇక 1000 తీసుకోనండి, మిగతా 9,000. అలాగే. చివరికి మిగిలిదా వడ్డీయలే. యాంకర్ గారు
బాబు నువ్వు కొంచెం వెళ్తావా? మీతో కొంచెం పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి. దానే మే కానే వాళ్ళకు నామ్ లిఖతే హై హమ్ ఆప్కా హీ కౌన్ అన్నారు కదండి, అదే ప్రతి వడ్ల గంజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది కదండి, అలాగే నా దగ్గర నీ 10,000 మీద కుబేరుడు మీ పేరు రాశాడు. నా పేరు ఎందుకుంటుందండి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ ఉంటుంది కదా. నాకు మాత్రం మీ పేరే కనపడుతుంది. నాకు మాత్రం తాతాజీ పేరు కనపడుతుంది. నువ్వు నోరు మూసుకోరయ్యావు. మీరు యాంకర్గా టీవీలో కనిపించిన దగ్గర నుంచి మా అమ్మ ఇచ్చిన పావళ, నాన్నిచ్చిన ₹1, అమ్మ ఇచ్చిన రూపాయి, నా కష్టార్జితం డిబ్బీలో వేసి పెంచితే అవి ఎంత అయినాయి, నేనెంత అయ్యాను. మీరేం చెప్తున్నారో నాకే అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎన్ని లాంగ్వేజ్లో చెప్పినా అదే భావం రకరకాల స్వీట్ వాయిస్లతో తెలుగు వచ్చిన యాంకర్ లాగా ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెప్తారే. నా విషయం అర్థం కాలేదా మీకు? నా కవరేజ్ ఉందని నేను వెళ్తాను. అలా కవర్ చేయదు. నేను మీకోసం, మీరు నా కోసం. ఈ డబ్బు మీకోసం. వద్దండి. మీరు నో అన్నా కానీ ఈ డబ్బు మీకే. వద్దండి. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ డబ్బు మీకే. సాయంకాలం గెస్ట్ హౌస్ వస్తాను. పడిపోయింది. చీర కట్టుకు రెడీగా ఉండండి. ఉమ్మనేసిందా? అది మూలా లేదు, నిట్టూర్పులా ఉంది. నాకు మూలాగా ఉందిలే. నువ్వు ఏడయ్యా వస్తూ ఉంటాడు. మెక్డోల్మన్ అయితే ఎవడికి గొప్పంట? వాడి కోసం అమ్మవారి ఉత్సవాలు ఆపాలా? ఒరేయ్, భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది. మనకెందుకురా ఈ గొడవ? ఒక ఫోన్ చేస్తే పోలా? వస్తాడువా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారువా? దమా ఖరాబ్ చేస్తురు అన్నా. గుడికెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు చేసి సతాయించి దమాక్ తింటురానా? మణి అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు. అది முடிச்சதுக்கப்புறம் போய் சொல்லு. என்ன வணக்கம் வணக்கம். வாங்கடி வாங்க. என்ன సింగారం? మీకు నగలు కొనడానికే నేను ఇంకా 2 సారా ఎఫెక్ట్ ఓపెన్ చేయాలా? సార్ అందరూ వచ్చినట్టనా? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? అదేం లేదు సార్. ఇంద మూంజికి 7 పెండ్లాలని యోచన చేస్తున్నావు అదానే? ఇల్లే సార్, నా సుమ్మా కేట ఊరికి అడిగా. నీ మూంజి చూస్తే నాకు ఎలా తెలియండా? ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా. ముందుగా దీనికి తాళి కట్టి పెడితే బ్రహ్మార 2 వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి తాళి కట్టి పెడితే బాసంది. దేని కడుపు కాల అప్పుడు దేని కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ. దేని కడుపు కాల ఇలాగా 7గురికి తాళి కట్టి పెడితే తాళి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ వీళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి. ఎన్న చేయాలా? 7 వారాల నగల మాదిరి 7గురిని మెయింటైన్ చేస్తా ఉంటా. తప్పు నీలో పెట్టుకుని ఎన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం పిల్లలు పుడతారా? ఏంట్రా తప్పు నాలో పెట్టుకుని ఎంతమందికి తాళి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా? తప్పు మీలో ఎందుకుంటా సార్? తప్పు నాలోదే ఉండదు. అది తెలిసే మున్నాడు 7 కళ్యాణం అయిపోச்சு. ఇంకా కళ్యాణం ఇల్లే కడుపు ఇల్లే. నువ్వు నొక్కు. అన్న గుళ్ళు అందరూ ఎదురు చూస్తున్నట్టు నీ ఫోన్ వచ్చింది. రేయ్ నేను పెండ్లాళ్ళతో ఫోటో ప్రోగ్రాంలో ఉంటుందని చూడలే? సొల్లినా భక్తులందరూ వెయిటింగ్ అంటనే. చేయని ఎంత వెయిట్ చేస్తే మన వెయిట్ అంత జాస్తి అవుతుంది. ఆడ అమ్మవారు ఉన్నదా? ఈడ 7 అమ్మవారు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారిదా చీర కడతారు. వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి. మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు. సంవత్సరానికి ఒకసారి చీర కడతారా? మరి మిగతా రోజుల్లో అన్న ఫ్యామిలీ మ్యాటర్లో తల పెడితే తల తీసేస్తా. నువ్వు నొక్కరా. వణకం వణకం వణకం. నమస్కారం వణకం. అమ్మా తాయే కామాచి మన్నించమ్మా. என்ன பூசாரு முகம் அட்டாப்பட்டா கொஞ்சம் சிரி சேவ மாதிரி நவீனா. ఆర్ యు మిస్టర్ మెక్డోల్ మణి? நான் தான் மெக்டோல் மணி. அப்பா அம்மா పెట్టిన పేరు మణి రత్నం క్లాస్. இந்த ஜனங்கள் పెట్టిన పేరు మెక్డోల్ మణి మాస్. என்ன விஷயம்? సరుకు వేணுமா? ఐ యామ్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై. We have seized 14 of your illicit liquor lorries on highway. నా దొంగ లిక్కర్ లారీలో హైవేలో సీసేస్తుంది అదానా? ఇప్పుడన్నా దొంగ సారా అమ్మడం తప్పని తెలీదా? సారా తాగడమే పెరిగి తప్పు. అందులో లారీలు చేసిన తప్పు ఏం తంబి? Don't argue. We have arrest warrant. Come with us. ఏంట్రా అరెస్టు? అన్న చీప్ లిక్కర్ దొంగ సార్ అమ్ముతాడు. అన్న లారీలు ఇన్ని తాలు పట్టుబడ్డాయి. అయితే అరెస్ట్ చేస్తారా? అన్న అరెస్ట్ చేస్తే కంచి మొత్తం కాలి బూడిద బుద్ధి. నీకు ఇంగ్లీష్ వచ్చి నాకు హిందీ వచ్చా? మా ఇద్దరు గుర్తుకునే నీకు అరెస్టే కదా కావాలి. అన్న నువ్వు ఆగన్నా. నువ్వు అరెస్ట్ ఏంటన్నా?
నేను వస్తాం పద. మీరేమి కంగారు పడకండి అమ్మా. చల్ల కనుగలా దృష్టి అయిచిరా దృష్టి. మీరందరు ఇంటికి వెళ్ళి చీరలు నగలు తీసేసి పడుకోండి. తంబి, పోలీస్ పని పోలీస్ చేశారు, మీ పని మీరు చేయాలా. పురింజదా? పురింజిచ్చి అయ్యా, ఉత్సవం నింగిదా జరిపించాలి. ఇనికి కంచిలో ఉత్సవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.